నిజంగా ఎందుకు గొడవైంది సార్? అంటే ఇప్పటికే నిజమని చెప్తారా? అసలు ఎందుకు మీరు పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది? పార్టీలోనే ఉన్నాగా ఇంకా నేను. కోర్స్ అంటే దాన్ని ఏమంటారు, సమ్మతిలో అసమ్మతి అలా ఎందుకు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అసలు? ఎందుకు అంటే ఏం లేదు, ప్రజలకు సంబంధించి సరే అతనికే నాకు వేరే ఉన్నా అది ఈ అసమ్మతికి దానికి సంబంధం లేదు. అవునా? అంటే నేను ఒకటి విన్నాను, ఏదో మీరు ఒక పార్టీకి ఓ 200 కోట్లు ఇచ్చారు. లేదు ఏమి కాదు కానీ, అంత కాదు కానీ అది అసలు సమస్య కాదు. సమస్యల్లా కొన్ని ముఖ్యంగా ఫస్ట్ కోడెల శివప్రసాద్ గారిని వీళ్ళు కామెంట్ చేస్తున్నప్పుడు నేను డిఫర్ అయ్యా. ఓకే. అది ఇప్పుడు వెరీ బిగినింగ్. ఓకే. మే 23 మా రిజల్ట్స్ వస్తే సంవేర్ ఇన్ జూన్ మా సెషన్ జరుగుతున్నప్పుడే కోడెల శివప్రసాద్ గారి మీద దేవర్ కామెంటింగ్. ఓకే. ఆయన ఏదో కుర్చీలు కొట్టేశాడని చీప్గా మాట్లాడుతున్నారు. సో అప్పుడు నేను ఒక టీవీ ఇంటర్వ్యూలో ఐ కండెమ్డ్ ఇట్. అచ్చా. తప్పు, మీరు అలాగా మాట్లాడకూడదు. ఒక స్పీకర్ లాంటి ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తిని ఏదైనా పెట్టగలిగితే పెద్ద ఎలిగేషన్లు పెట్టండి, అంతేగాని కుర్చీలు కొట్టేశాడు అంటే ఈజ్ దట్ అన్ ఎలిగేషన్? తప్పు కదా. ఎంత ఉంటుందండి ఒక్కొక్క కుర్చీ? అసలు ఆ స్థాయి వ్యక్తి కుర్చీలు అనేది అన్ని సంవత్సరాలు కుర్చీలు తీసుకుపోయాడంటే, సో మాట్లాడే దాంట్లో మనకి ఏదైనా మాట్లాడితే అసహ్యంగా ఉండకూడదు వినేవాడికి కూడా. అది కరెక్ట్ కాదు. స్పీకర్ స్థానంలో ఆ కుర్చీకి మనం గౌరవిస్తాం. ఆ కుర్చీకి గౌరవం ఇచ్చే ఎమ్మెల్యేలతోనే స్టేట్మెంట్లు ఇప్పించారు, అంబటి రాంబాబు ఎలాంటి వాళ్ళతో. రైట్. ఆ కుర్చీకి గౌరవం ఇవ్వాల్సిన మీరే ఈ రకంగా కుర్చీలు ఎత్తుకుపోయారని ఇలాగ చీప్గా మాట్లాడతాం అనేది చాలా అసహ్యంగా ఉంది. ఇట్స్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. నాకు ఆయన బాగా తెలుసు. కోడెల శివప్రసాద్ గారు చాలా పెద్ద మనిషి, మంచి మనిషి. సో లెట్ us నాట్ మేక్ దీస్ కైండ్ ఆఫ్ కామెంట్స్ అని నేను చెప్పడం జరిగింది. ఓకే. అప్పుడు కొంచెం నొచ్చుకున్నారు. ఓకే. నేనేంటి పార్టీ లైన్కి మనం ఏం చెప్తే అది మాట్లాడాలి కదా, ఓకే. ఎవరిని తిట్టమంటే ఆయన తిట్టాలి రైట్ అనే మైండ్ సెట్లో వాళ్ళు ఉన్నారు. ఓకే. ఓకే. సో అటువంటి మైండ్ సెట్ నాకు కుదరదు. నేను ఆర్డినరీ ఎమ్మెల్యేని ఎలా చూస్తానో ముఖ్యమంత్రినైనా అలాగే చూస్తాను నేను. అంటే ముఖ్యమంత్రికి ఇచ్చే గౌరవం ఆర్డినరీ ఎమ్మెల్యేకి ఇస్తానని చెప్తున్నా. రైట్. రైట్. ఓహో. ఓకే. అంటే ఎమ్మెల్యేని అగౌరవంగా చూస్తాను అందుకని ముఖ్యమంత్రి అని కాదు నేను చెప్పేది. రైట్. అర్థమైంది సార్. ఐ ట్రీట్ ఓకే బోత్ ఆఫ్ దమ్ విత్ ఈక్వల్ రెస్పెక్ట్ అంటున్నా. రైట్. 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 సో ఢిల్లీలో జరిగిన ఒక విందు కూడా దీనికి కారణమా అప్పట్లో? అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఆ విందు ఇచ్చినప్పుడు చెప్పి పర్మిషన్ తీసుకుని చెప్పి అన్నా కూడా పర్వాలా. అచ్చా, చెప్పారా మీరు? పర్మిషన్ తీసుకుని పెట్టుకోవాలి కదా. ఓకే. అంటే పర్మిషన్ తీసుకుంటామంటే నా డబ్బులతో నేను విందించుకుంటే ఎవడో పర్మిషన్ నాకు దేనికి? ఓకే. సో మీనింగ్లెస్ కదా. నేను నా డబ్బులతో నేను నా పార్లమెంట్ కొలీగ్స్కి మంత్రులకి విందిస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? ఓకే. నాకేమన్నా డబ్బులు ఇస్తాడా? అరే అన్న నీ దాంట్లో సగం ఖర్చు నేను పెట్టుకుంటానంటాడా? దేనికి పర్మిషను? హూ ఇస్ హి? ఓకే. అంటే పార్టీ లైన్ కట్టుబడి లేదు. పార్టీ లైన్ ఏంటి? పార్టీ లైను ఇద్దరు వ్యక్తులు కలిసి భోంచేయకూడదా పార్టీ లైన్? ఓకే. ఎందుకుంటుంది అలాంటి సంకుచిత స్వభావం? ఓకే. బట్ అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు అతని కోపానికి. ఓకే. అలాగే ప్రధానమంత్రి గారిని కలవడం, నేను కలవడం, ఆయన మీకు వెంటనే ఒక పదవి ఇవ్వడం, చాలామంది మంత్రుల్ని తరచూ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడతానికి కలుస్తాం. సో దానికి పర్మిషను ఎవరిని కలవాలన్నా ఎవరు ఇద్దరు రెడ్లు మాకు పార్లమెంట్ లోక్సభకి రాజ్యసభకి 2 చోట్ల రెడ్లే పార్లమెంటరీ పార్టీ నాయకులు. సో ఈ రెడ్డో ఆ రెడ్డో కనీసం ఏదో ఒక రెడ్డితోటైనా సరే కలిసి వెళ్ళాలి తప్ప ఏ ఒక్క ఇండివిజువల్ ఏ మంత్రిని ఏదో ఒక రెడ్డి లేకుండా కలవటానికి వీల్లేదని చెప్పి రూల్స్ పెట్టారు. ఓకే. నాకు ఏ రెడ్డి అక్కర్లేదురా, నేను డైరెక్ట్గా వెళ్తాను అని చెప్పి నేను. సో అలా మొదలైన యుద్ధం ఇలా జరుగుతూ ఉంది. బట్ మెయిన్ వచ్చి ఈ ఇసుక లేకుండా చేయటం, వెంకటేశ్వర భూములు అమ్మటం, అక్కడ డిఫర్ అయ్యాం. ఆ తర్వాత అసలు ఎఫెక్ట్ వచ్చి నేను ఒక మంచి కమిటీకి చైర్మన్ అయ్యా.
సబార్డినేట్ లెజిస్లేషన్ అనే కమిటీకి నేను చైర్మన్ అయ్యాను. అది కొంచెం ఆయన అనుమతి లేకుండా కొద్దిమంది రెడ్లకు హార్ట్ బర్న్ అయింది. ఆ రెడ్లు వెళ్ళి ఈ రెడ్డి గారికి ఇవి డైరెక్ట్ చెప్పండి, సాయిరెడ్డి గారితోనే కదా మీ ఫైటే ఆయనతో. సో ఈ ఇద్దరు రెడ్లు వెళ్ళి ఏదో అతను ఆ పదవి తెచ్చుకున్నాడు. ఓకే. సో అదొక కోపం. అప్పుడు నేను ఏదో అతను కలిసి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా. ఎందుకంటే ఏదో ఒక పదవి ఉండని చెప్పి ఒక లెటర్ లాంటిది ఇచ్చారు. అచ్చా. బట్ మా పార్టీ వాళ్ళు నన్ను ఈ కమిటీలో మెంబర్ కింద వేయడానికి ఒప్పుకోలే. ఓకే. ఏ కమిటీలో మా పార్టీ నన్ను మెంబర్ కింద కూడా వేయటానికి ఒప్పుకోలేదో ఆ కమిటీకే నన్ను వీళ్ళు ఏదో పేరు రికమెండ్ చేస్తే ఇంకో రెడ్డి పేరు మెంబర్గా, ఆ రెడ్డి పేరు కొట్టేసి నన్ను చైర్మన్గా అపాయింట్ చేశారు వీళ్ళకి తెలియకుండా. ఓకే. సో అక్కడ కొంచెం గొప్ప క్లైమాక్స్ గుయ్యమంది. ఓకే. అయినా సరే ఏదో మనోడే ఏదో ఇచ్చేళ్ళి అన్నట్టు నేను ఏదో బిల్డప్ ఇచ్చి చాలా థ్యాంక్స్ అని చెప్పి మీడియాలో స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఏడుస్తారులే అని ఓకే. కలిసి పర్సనల్గా కలిసి థ్యాంక్స్ చెప్దామని టైం అడిగా. ఓకే. టైం ఇచ్చినట్టే ఇచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత కలవనన్నాడు. ఓకే. బాగాను కలవకపోతే ఏంటని చెప్పి నేను గవర్నర్ గారిని కలిసి అతని కోసం రెడీ చేసింది గవర్నర్ గారికి ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి కొంచెం గ్యాప్. రైట్. సో అప్పటి నుంచి కేసులు వేస్తూనే ఉన్నారు జగన్ గారి మీద, కేసుల మీద కేసులు. సో నాకు తెలిసి బహుశా 15th రోజు జగన్ గారిని కోర్టు దాకా రాబోతున్నారా? ఆయన వస్తాడా? కోర్టు జగన్ రావక్కర్లా. తరపు లాయర్లు నిన్న టైం ఆయన అడిగారు. ప్రతివాదిగా రావాలి అని ఏదో కేసు, ప్రతివాదిగా కంటిన్యూ చేయాలి అని. ఆయన ఏంటంటే ఇది నా మీద వ్యక్తిగత కక్షతో అతను వేసాడు. ఓకే. సో ఇది పర్సనల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తప్ప పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు ఓకే అని ఒక లైన్ తీసుకున్నారు. ఓకే. సో నేను ఇంకా ఆ పార్టీలో సభ్యున్నే ఓకే అని చెప్పి నేను చెప్పాను.